ఊరు పేరు తెలియనోళ్ళు కూడా ఎన్నికల్లో పోటీ చేసేస్తుంటారు. ఎందుకంటే ఎన్నికల్లో పోటీ అన్నటువంటిది దానికి ఇంత ఏజ్ మాత్రమే లెక్క, అంతేగాని చదువు లేకపోతే ఇంకోటో లేదు. కాబట్టి పోటీ చేసేస్తుంటారు. స్వతంత్ర అభ్యర్థులు కూడా ఇప్పుడు ప్రధాన అభ్యర్థులు ముగ్గురు కాకుండా స్వతంత్ర అభ్యర్థులు కొన్ని చోట్ల 40 మంది ఉన్నారు, కొన్ని చోట్ల 50 మంది ఉన్నారు, కొన్ని చోట్ల 10 మంది ఉన్నారు. ఎందుకు వీళ్ళు పోటీ చేస్తారు అంటే ఇప్పుడు ఇవాల్టి నుంచి బేరాలు నడుస్తాయి ఈ 3 రోజుల పాటు. ఇప్పుడు వాస్తవంగా ఇంతకుముందే బేరాలు జరిగి ఉంటాయి. అంటే ప్రధాన పార్టీ అభ్యర్థికి ఎన్ని అధికారాలు ఉంటాయో ఇండిపెండెంట్ అభ్యర్థికి కూడా అదే అధికారాలు ఉంటాయి. అలాగే ప్రధాన పార్టీ అభ్యర్థి ఎంత ఖర్చు పెట్టాలో ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా అంతే ఖర్చు పెట్టాలి. ఇప్పుడు ఏం చేస్తారంటే కొంత ఖర్చు ఇండిపెండెంట్లతో లాలూచి పడిపోయి లేదా వీళ్ళే ఇండిపెండెంట్లను పెట్టి ఈ డబ్బులు కొంత వాళ్ళ అకౌంట్ల ద్వారా ఖర్చు పెట్టినట్టు రాసేస్తారు. నెంబర్ 1. రెండవది వచ్చేటప్పటికి ఎన్నికలకు సంబంధించినటువంటి సందర్భంలో పోలింగ్ ఏజెంట్లు మొన్న ఇండిపెండెంట్ అభ్యర్థుల తరపున కూడా ఈ అధికార పార్టీను ప్రతిపక్షం వీళ్ళే అభ్యర్థులుగా అది అక్కడ ఏజెంట్లుగా కూర్చుంటారు. రేపు కౌంటింగ్కి కూడా అంతే. ఈ ఇండిపెండెంట్ అభ్యర్థుల తరపున తమ పార్టీ వాళ్ళని కూర్చోబెడతారు. ఇక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థికి అంతమంది ఉంటారా? ప్రతి పోలింగ్ బూత్కి, ప్రతి కౌంటింగ్ సెంటర్కి, ప్రతి బెంచ్కి మనుషులు ఉంటారంటే ఉండరు. కానీ వీళ్ళు అదొక ప్లాన్ చేస్తారన్నమాట. తద్వారా వాళ్ళకి కొంత డబ్బులు ఇస్తారు. ఇప్పుడు వాళ్ళు 10,000 15,000 ఖర్చు పెట్టి నామినేషన్ అది వేసినందుకు 2 లక్షలు 3 లక్షలు ఇస్తారనమాట. ఇప్పుడు అదొక బేరం ఈ మధ్యకాలంలో నడుస్తోంది.